అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణకు సంబంధించి పీజీ సెట్, ఐసెట్కి సంబంధించిన అప్లై డేట్స్ ఎప్పుడు, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, వాటికి సంబంధించిన డేట్స్ వివరాలు ఇవ్వడం జరిగింది. జేఎన్టీయూహెచ్లో దీనికి సంబంధించిన మీటింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి షెడ్యూల్ ఇవ్వడం అనేది జరిగింది. వివరాలు చూస్తే ఇక్కడ ఇచ్చినారు చూడండి. ఐసెట్కి సంబంధించి మార్చి 6వ తేదీన దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరుగుతుంది. మార్చి 10 నుంచి అప్లై చేసుకోవచ్చు ఐసెట్కి సంబంధించి. అదేవిధంగా మే 3 వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకు ఫైన్తో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది జూన్ 8, 9 తేదీల్లో జరుగుతుంది. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ సెట్కి సంబంధించి మార్చి 3వ తేదీన దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఇవ్వడం జరుగుతుంది. మార్చి 17 నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మే 19 వరకు లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఫైన్తో కూడా ఉంటుంది. జూన్ 16 నుంచి 19 వరకు దీనికి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి మార్చి 6 నుంచి 10th క్లాస్ ప్రీ ఫైనల్ పరీక్షలను ఇవ్వడం జరిగింది. రంజాన్తో మారిన పరీక్షల సమయం అని ఇచ్చినాడు. వివరాలు చూస్తే రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులకు మార్చి 6 నుంచి 15వ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. గతంలో మధ్యాహ్నం 1:15 గంటల నుండి సాయంత్రం 4:15 గంటల వరకు టైం అనేది ఇవ్వడం జరిగింది. అయితే రంజాన్ పండుగ దృష్ట్యా 12:15 నుంచి 3:15 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు. 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 12:15 గంటల లోపే మధ్యాహ్న భోజనం అందించాలని పాఠశాల విద్యాశాఖ తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఓపెన్ 10th ఇంటర్కి సంబంధించి ఫీజు డేట్ అనేది 13 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం టాస్ పరిధిలో ఏప్రిల్లో నిర్వహించే 10th ఇంటర్ పరీక్షలకు అప్లై చేసుకోవడానికి ₹50 ఫైన్తో ఫిబ్రవరి 10వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. తత్కాల్ కింద ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు కూడా ఫీజు అనేది మనం పే చేయడానికి అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా వాళ్ళు ఎవరైనా ఫీజు కట్టినట్టయితే కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏపీకి సంబంధించి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి 20 తేదీ వరకు నిర్వహించడం అనేది జరుగుతుంది. మార్నింగ్ 9:30 to 12:45 వరకు ఉంటుంది. భౌతిక రసాయన శాస్త్రాలు ఒక పేపర్గా, జీవశాస్త్రం మరో పేపర్గా 50 మార్కుల చొప్పున నిర్వహిస్తామని ఇవ్వడం జరిగింది. ఈ పరీక్ష ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజీ సంబంధించి టైం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిబిఎస్ఈ 10, 12వ తరగతుల అడ్మిట్ కార్డులు అనేది విడుదల చేయడం అనేది జరిగింది. ఈ ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. 10th ఎగ్జామ్స్ మార్చి 18న, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4న కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. మనకు దేశవ్యాప్తంగా 8,000 స్కూళ్ళ నుంచి సుమారు 44 లక్షల మంది ఈ సిబిఎస్ఈ బోర్డు పరీక్షలకు హాజరు కావడం అనేది జరుగుతుంది. అది ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.